గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. నేను రాజేశ్వరి. కశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. పర్యాటకులు కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు కూడా సిద్ధమైంది. ఇవేవి పాకిస్తాన్కు కనిపించడం లేదు. 1990లో లాగానే ఉగ్రవాదానికి కశ్మీర్ ప్రజలు జై కొడుతున్నట్టుగా, పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్నట్టు ఇస్లామాబాద్ కలగంటోంది. ఏ దేశాధినేత పాకిస్తాన్కు వచ్చినా పాత పల్లవినే ఇస్లామాబాద్ ఆలపిస్తోంది. ఇప్పుడు కూడా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఇస్లామాబాద్కు వచ్చారు. ఉమ్మడి ప్రకటనలో కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాల అధినేతలు ప్రస్తావించారు. వాస్తవానికి ఇరాన్తో భారత్కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయినా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కే వంతపాడింది. ఇరాన్ విప్లవానికి ముందు నుంచే అక్కడి మత పెద్దలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. అసలు ఇరాన్ ఎందుకు ఇలా చేస్తోంది? భారత్తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని పాకిస్తాన్తో ఎందుకు చేరువవుతోంది? వాట్ ది స్టోరీ? భారత్పై ఇరాన్ కత్తి దూస్తోందా? కశ్మీర్పై పాక్, ఇరాన్ ఏమంటున్నాయి? ఇరాన్పై భారత్ పాలసీ మారుతోందా? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్తాన్లో 3 రోజుల పాటు పర్యటించారు. పాకిస్తాన్కి చెందిన కీలక నేతల్ని కలుసుకున్నాడు. కొన్ని ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాడు. కళాశాల విద్యార్థులతో ముచ్చడించారు. తిరిగి 24న ఉదయం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. అయితే వెళుతూ కొంత నిప్పు రాజేశాడు. బహుశా భారత్ను లక్ష్యంగానే మంటలు రేపాడు. ఇరాన్, పాకిస్తాన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అందులో కశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ సమస్యలను చర్చలు, శాంతియుత మార్గాల్లో పరిష్కరించాలని ఇరు దేశాలు డిమాండ్ చేశాయి. ఆ ప్రాంత ప్రజల అభీష్టం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఇరు దేశాలు హైలైట్ చేశాయి. ఇది భారత్కు సంబంధించి ఇబ్బందికరమైన అంశం. నిజానికి 22న ఇస్లామాబాద్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అందులో కశ్మీర్ అంశాన్ని షెహబాజ్ ప్రస్తావించారు. కానీ రైసీ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సమస్య గురించి రైసీకి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు సైలెంట్ అయ్యాడు. కానీ ఉమ్మడి ప్రకటనలో మాత్రం కశ్మీర్ అంశం తిరిగొచ్చింది. అయితే ఈ అంశాన్ని భారత్ ఎలా తీసుకుంటుంది అన్నదే ప్రశ్న. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ స్పందించలేదు. కానీ ఇరు దేశాల ప్రకటనలో మాత్రం కఠినమైన పదజాలమేమీ లేదు. ఉమ్మడి ప్రకటనలో భారత్తో చర్చల ప్రస్తావన లేదు. బదులుగా కశ్మీర్ ప్రజల అభీష్టం గురించి మాత్రమే ప్రస్తావించారు. ఇరాన్, పాకిస్తాన్ దేశాల పాలసీలో మార్పులను తాజా ప్రకటన సూచిస్తోంది. ఆన్ పేపర్ ఎలాంటి మార్పు లేదు. కానీ పాకిస్తాన్, ఇరాన్ మరింత సన్నిహితంగా మారుతున్నాయి. 2019లోనూ ఇరు దేశాలు ఇలాంటి ప్రకటన చేశాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇరాన్లో పర్యటించారు. రైసీకి ముందున్న అధ్యక్షుడితో ఇమ్రాన్ ఖాన్ చర్చలు జరిపాడు. 2019లో ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. జమ్మూ కశ్మీర్ సమస్యను చర్చలు, శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రకటించారు. కశ్మీర్ ప్రాంత ప్రజల అభీష్టం ఆధారంగా యుఎన్ భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి. అప్పట్లో కూడా భారత్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రత్యక్ష చర్చల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అయినా తమ విధానం మారలేదని తెహరాన్ చెప్పగలదు. కానీ ఈ ప్రకటనలను విడిగా మాత్రం చూడలేం. ఇరాన్ చరిత్ర, ఇటీవలి పరిణామాల వంటి ఇతర విషయాలపై తప్పనిసరిగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. కశ్మీర్ విషయంలో ఇరాన్ మత పెద్దలు ఎప్పుడూ పాకిస్తాన్ పక్షాన్ని నిలబడతారు. ఇరాన్ విప్లవానికి ముందు కూడా మత పెద్దలు అలాంటి స్టాండే తీసుకున్నారు. 1965లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ నజాఫ్లో ప్రసంగించారు. ముస్లింలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ముస్లింల ఐక్యంగా ఉంటేనే యూదులు పాలస్తీనాను, హిందువులు కశ్మీర్ను ఏమీ చేయలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఇరాన్ ఫస్ట్ సుప్రీం లీడర్ ఎవరి పక్షాన నిలిచాడో స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఇరాన్ విప్లవం తర్వాత ఆ దేశానికి చెందిన సుప్రీం లీడర్ తీరులో మార్పు వచ్చింది. పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశమని ఇరాన్ సుప్రీం లీడర్ గ్రహించారు. అప్పట్లో భారత్కు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇరానియన్ మత పెద్దలు మాత్రం అప్పుడప్పుడు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేవారు. ఈ క్రమంలో 2017లో ఇరాన్ సుప్రీం లీడర్ కశ్మీర్ను యెమెన్తో పోల్చారు. కశ్మీరీలు నిరంకుశంగా అణచివేతకు గురవుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇరాన్ ఉద్దేశం సింపుల్. సైద్ధాంతికంగా కశ్మీర్ విషయంలో ఇరాన్ ఏనాడు భారత్కు మద్దతునివ్వలేదు. కానీ భౌగోళిక రాజకీయాల్లో మాత్రం భారత్తో సన్నిహిత్యాన్ని ఇరాన్ పాటించింది. అంటే ఇరాన్ ప్రాజెక్టులో భారత్ పెట్టుబడులు పెట్టాలి. ఇరాన్ చమురును భారత్ కొనుగోలు చేయాలి. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలి. ఇదే తెహరాన్ పాలకులకు అవసరం. అంతేగాని ఇతర విషయాల్లో భారత్ అవసరం, సహకారం వారికి అవసరం లేదన్నమాట. ఇరాన్ పాలకులు కూడా భారత్తో అంటిముట్టనట్టు వ్యవహరిస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సమీకరణలు మారే. అగ్రదేశం అమెరికాకు భారత్ సన్నిహితంగా మారుతోంది. పలు అంశాల్లో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అమెరికాతో సన్నిహితంగా ఉండే దేశాలను ఇరాన్ వ్యతిరేకిస్తోంది. అమెరికా
అమెరికాను వ్యతిరేకించే దేశాలతోనే జట్టు కడుతుంది. నిజానికి ఇరాన్ పై అమెరికా భారీగా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ చమురును కొనుగోలు చేయడాన్ని పలు దేశాలు నిరాకరించాయి. భారత్ కూడా చమురు కొనుగోళ్లు నిలిపేసింది. పెట్టుబడులు కూడా నిలిచిపోయాయి. 2003 సంవత్సరంలో భారత్ ఇరాన్ ఓడరేవు ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా చాబహార్ పోర్టులో టెర్మినల్ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. అందుకే ఇరాన్ సహనాన్ని కోల్పోతోంది. ఈ ఏడాది అందుకు సంబంధించిన సంకేతాలు వెలువడ్డాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెహ్రాన్లో పర్యటించారు. చర్చల సమయంలో చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్మాణం చేపట్టకపోతే తమకు పరిహారం చెల్లించాల్సిందేనని తెహ్రాన్ వ్యాఖ్యానించింది. అంటే ప్రాజెక్టు ఆలస్యం చేస్తే సహజంగా జరిమానాలు విధిస్తాయి. ఇప్పుడు అలాంటి ఫైన్ను భారత్ చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. ఇటీవల సంఘటనలు పరిశీలించండి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. యుద్ధంలో రష్యాను అడ్డుకునేందుకు అమెరికా మిత్రదేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. కానీ పశ్చిమ దేశాలను కాదని రష్యా నుంచి చమురును పెద్ద ఎత్తున భారత్ కొనుగోలు చేస్తోంది. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అలా చేయలేదు. అమెరికా ఆంక్షలు విధించగానే భారత్ చమురు కొనుగోళ్లు నిలిపేసింది. ఇక తాజాగా పశ్చిమాసియా సంఘర్షణల్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లతో హమాస్ దాడికి దిగింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా తాము అంగీకరించమని తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడిని భారత్ ఖండించింది. హమాస్ అనేది ఇరాన్ మద్దతు ఉన్న సంస్థ. ఇక ఈ నెల 13న ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం పైన భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ తిరిగి 18న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు భారత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే ఇరాన్ విషయంలో భారత సమీకరణలు మారిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ సమీకరణలు కూడా మారిపోయాయి. పాకిస్తాన్ 3 దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్తో సరిహద్దుల్ని పంచుకుంటోంది. పాకిస్తాన్కు భారత్, ఆఫ్ఘనిస్తాన్తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే పొరుగున ఉన్న ఇరాన్తో సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇస్లామాబాద్ ఆసక్తిగా చూస్తోంది. పాకిస్తాన్కి చెందిన ఐరన్ బ్రదర్ కంట్రీ కూడా ఇప్పుడు టెహ్రాన్కు సన్నిహితంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో కశ్మీర్పై ఇరాన్ ప్రస్తావించడం ఆశ్చర్యమేమీ అనిపించడం లేదు. ఈ పరిణామాలతో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. భౌగోళిక రాజకీయ సమీకరణలు మారాయి. ఇది 1990ల్లో లేదా 2000లో సమీకరణాల్లో అస్సలు లేవు. అయితే భారత్ కొత్త కూటమి దిశగా అడుగులు వేస్తుందా అంటే ఇప్పటికిప్పుడు దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఒక సమావేశం, ఉమ్మడి ప్రకటనతో పెద్ద మార్పులేమీ రావు. అయితే ఇరాన్ భారత్ ఏమాత్రం విస్మరించదని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా ఢిల్లీ పలు దేశాలతో సంబంధాల విషయంలో బ్యాలెన్సింగ్ గా వ్యవహరిస్తోంది. భారత్ కు అరబ్ దేశాలతో సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. తెహ్రాన్తోనూ ఢిల్లీకి మంచి సంబంధాలే ఉన్నాయి. చాలా దేశాలు బ్యాలెన్సింగ్ గా వ్యవహరించడంలో విఫలమయ్యాయి. కానీ భారత్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతోంది.